ఈ రోజు నీ నిశ్చితార్థం లేకపోతే నిన్ను దాక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంకా నీ అల్లరి పోలా. ఈ అల్లరంతా కూడా ప్రజ్ఞకు చేసింది. తన్నే అడుగు నువ్వు. ఎక్కడా అక్క ఎక్కడుంది? ప్రవీణ్ అక్క ఎక్కడ కనిపించడం లేదు. ప్రజ్ఞ అక్క ఎక్కడుంది? పిచ్చెక్కిదేంటి? కనిపించడం లేదా? నో ఎంట్రీ ఉంది కదా, బండి నడపడం రాదా నీకు అసలు? మర్యాదగా మాట్లాడు. జాగ్రత్త, ప్రాణాలతో ఉన్నందుకు సంతోషించాలి. నువ్వు వైపు తప్పు చేసిన చాలక నన్నే బెదిరిస్తున్నావా? నువ్వు పద పోలీస్ స్టేషన్ పద. కళ్ళజోడు, మాతో ఎందుకు గొడవ పడుతున్నావు? వెళ్ళు. కళ్ళజోడని ఎవరినట్టున్నావు? ధైర్యం ఉంటే ఏంటి చెయ్యేస్తున్నావు మీద? అరే ప్రజ్ఞ, ప్రజ్ఞ బండి పోనీరా. బండి ఆపు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఇప్పుడు? వై మీ? కామ్ డౌన్ ఆలియా, కోపం తెచ్చుకోకు. కోపం కాదు, నాకు బుర్ర చెడిపోతుంది. తను పిచ్చి పడుతోంది. నువ్వే చూసావు కదా, ప్రవీణ్కి బుల్బుల్కి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ బుల్బుల్ నా ప్రవీణ్కి ఉంగరం పెడుతుంది. నా ప్రవీణ్కి నా చేసిన దారికి అడ్డు తొలగించుకోవాలనుకున్నాను, కానీ లేదే. నాకు మతిపోయినట్టుంది. నేను కార్పొరేటర్ మీద నమ్మకం వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. నేనేదో ఒకటి చేయాలనుకుంటే కార్పొరేటర్ వచ్చి మొత్తం అంతా ఉల్టా చేసి పారేశాడు. అంతా నాశనం చేసేసాడు. ఇక ఇప్పుడు ఆ బుల్బుల్ నా నెత్తి మీదకి డాన్సులు చేస్తుంది. స్టూపిడ్. ఇప్పుడే నేను వాడికి కాల్ చేసి చెప్తాను. ఓ గాడ్. ఆలియా, pick up the phone, you damn it. Pick up the phone. ఆలియా, స్టాప్ ఇట్. ఫోన్ కట్ చేయి. స్టాప్ ఇట్. బయట ఎవరైనా విన్నారంటే వాళ్ళు ఏమనుకుంటారు ఆలియా? అందరూ ఆనందంగా ఉంటే నువ్వు కోపంగా ఉన్నావు అనుకుంటారుగా. నీకు ఒక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నావుగా, మంచిదానిగా ఉన్నావని. ఒక్క నిమిషంలో నాశనం అయిపోతుంది. ఆలియా, ఒక అవకాశం చేయి జారిపోయింది. ఇప్పుడు నీ ఇమేజ్ ఎందుకు పాటు చేసుకుంటున్నావు? తను నన్ను కాసేపు ఒంటరిగా వదిలేసి వెళ్ళు. పూర్ణిమ, ప్రజ్ఞ దగ్గర కనిపించిందా? లేదు. నువ్వు సరిగ్గా చూసావా? అవును పెద్దమ్మ, నేను అన్ని చోట్ల చూశాను. అక్క నీతో పాటే ఉండాలి కదా పూర్ణిమ. అవును నాతోనే ఉంది, కానీ నిన్ను ఇంకెక్కడైనా దాచిపెట్టాలని నన్ను ప్రవీణ్ బావ దగ్గరికి పంపించింది కదా. ఆ తర్వాత తను నాకెక్కడో కనిపించలేదు. నేను తనకు ఫోన్ చేస్తాను. ఫోన్ కూడా కలవట్లేదా? బుల్బుల్ ఎంగేజ్మెంట్ వదిలేసి తను ఎక్కడికి వెళ్ళలేదు. అసలు ఏమైపోయింది తను? నాన్నమ్మ, నువ్వేం టెన్షన్ పడకుండా ఉండు నాన్నమ్మ. తను ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. నేను ఇల్లంతా వెతికి చూస్తాను. ప్రవీణ్, బాబాయ్, లెట్స్ గో. మేము వెళ్ళి చూసొస్తాం. నన్ను ఏ రూమ్ లో అయితే దాచిపెట్టిందో అక్క ఇంకా ఆ లోబేలోనే ఉందేమో. పూర్ణిమ, నువ్వు నాతో పాటు రా. సరళ గారు పదండి. ప్రజ్ఞ ఎక్కడికి వెళ్తుంది? వచ్చేస్తుంది. రండి కూర్చుందాం. రండి, అందరూ వచ్చి భోంచేయండి. నాకేమీ అర్థం కావడం లేదు. ప్రజ్ఞ బుల్బుల్ ఎంగేజ్మెంట్ ని వదిలేసి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఖచ్చితంగా ఏదో గందరగోళం ఉంది. భగవంతుడా. అక్క, పూర్ణిమ, ఈ గదిలోనే అక్క నన్ను దాచిపెట్టి ఉంచింది. కానీ ఇక్కడైతే ఎవరు లేరు కదా బుల్బుల్. పద, స్టోర్ రూమ్ లో చెక్ చేద్దాం. అలాగే పద. ఎక్కడున్నావు నువ్వు? ఫుగి, తొందరగా బయటకు వచ్చే. ఇక చాలు నీ దొంగ ఆటలు. ఫుగి, నీకు తెలుసు కదా, ఒకళ్ళు నాకు కోపం వచ్చింది అనుకో, నీ ఇంట్లోనే లాక్ చేసేసి నేను వేరే ఇంట్లోకి షిఫ్ట్ అయిపోతాను. ఫుగి, ఫుగి అసలు ఎక్కడికి వెళ్ళింది?
ఏమైంది బుల్బుల్? ఎక్కడైనా కనపడిందా? లేదు ప్రవీణ్, ఎక్కడ కనిపించలేదు. మేమిద్దరం దాక్కున్న చోటు కూడా కనిపించలేదు. తను ఎక్కడా కనిపించట్లేదు. ఒకవేళ బయటికి ఏమైనా వెళ్ళిందేమో. లేదల్లుడు గారు, ప్రజ్ఞ లాంటిది కాదు. తను బుల్బుల్ నిశ్చితార్థం వదిలి ఎక్కడికి వెళ్ళలేదు బాబు. ప్రజ్ఞ ఇంట్లోనూ లేదు, బయట లేదు. మరైతే ఎక్కడున్నట్టు? నేను తనకి ఫోన్ చేసి చూస్తాను. చూడు, నాకేమనిపిస్తుందంటే చాలా ఎక్కువ పనిచేసాం కదా, అందుకే మనం డబ్బులు కావాలని అడుగుతాం. ఎవరైనా ఉన్నారా? నన్ను ఎందుకు ఎక్కడికి తీసుకొచ్చారు? ఎవరైనా ఉన్నారా? నన్ను ఎందుకు ఎక్కడికి తీసుకొచ్చారు? దాని గురించి వదిలేయండి, రండి. అలాగే అరుస్తుంటుందిలే. ఎక్కడ? లోపల. ఎందుకు మీరు ఇలా ఇబ్బంది పెడుతున్నారు నా బుల్బుల్ని? చేతులు ఎందుకు కట్టేశారు చెప్పండి. ఏం పర్వాలేదు బుల్బుల్, నేను వచ్చేసాను కదా, అంతా సర్దుకుంటుంది. నేను నీ కట్లు నేను విప్పుతాను. ఈ గొంతు ఇక్కడ విన్నట్టుంది. పైగా ఇతను బుల్బుల్ పేరు చెప్తున్నాడంటే వీళ్ళు బుల్బుల్ని కిడ్నాప్ చేయాలనుకున్నారా? ఐఎమ్ సారీ బుల్బుల్, నిన్ను ఇలా తీసుకురావాల్సి వచ్చింది. కానీ నన్ను ఏం చేయమంటావు? నాకు మరో ఆప్షన్ కూడా లేదు. అయినా ఇక నువ్వు వచ్చేసావు కాబట్టి అంతా సర్దుకుంటుంది. నిన్ను నా గుండెల్లో పెట్టుకుంటాను, కళ్ళ ముందే ఉండేలా చూసుకుంటాను. నిన్ను ఎంతగానో ప్రేమిస్తాను. నువ్వంతా మర్చిపోతావు. నీకు తెలుసా, ఎప్పటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను? నీకు చెప్పాను కదా, నీకు ఇంకెవరితోనూ పెళ్లి జరగదు, కేవలం నాతో మాత్రమే జరుగుతుంది అని. కానీ నువ్వేం చేయాలనుకున్నా చెప్పు. ప్రేమిస్తున్నాను కదా బుల్బుల్, నువ్వు ఇంకెవరితోనో పెళ్లి చేసుకుంటే నేను ఎలా చూస్తూ ఉంటాను చెప్పు. సర్లే, ఈ కొద్దులే. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, ఇప్పుడు మనిద్దరం పెళ్లి చేసుకుందాం, ఎటైనా దూరంగా వెళ్ళిపోదాం. నీకెవరు గుర్తు రాకుండా నేను చూసుకుంటాను. ఆ వెధవ ప్రవీణ్ కూడా నీకు గుర్తురాడు. వీడికి ప్రవీణ్ కూడా తెలుసు. అసలు ఎవరితను? ఇలా చూడు, విప్పేశాను కదా. ఇదిగో ఇప్పుడు ఇది కూడా విప్పేస్తున్నా. గుర్తుందా బుల్బుల్, నేను ఒకసారి మీ ఇంటికి వచ్చాను. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి నేను ఎంతగానో చెప్పాను నా బుల్బుల్ని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని. కానీ లేదు, వాళ్ళకెంత చెప్పినా అర్థం కాలేదు. అవునా? ఈ రోజు అందరికీ అర్థమవుతుంది. పంతులు గారు వస్తారు, మనం పెళ్లి చేసుకుంటాం. ఆ తర్వాత హనీమూన్కి వెళ్తాం. అప్పుడు నీ నుండి నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు, ఎవ్వరు కూడా. ఒక్క నిమిషం బుల్బుల్. అరే, నీకేమైనా మతిగానే పోయిందా ఏంటి? ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉన్నావు. తెలీదా నీకు నేను బుల్బుల్తో ఉన్నానని? ముందు నేను బుల్బుల్తో మాట్లాడి ఆ తర్వాత నీతో మాట్లాడతాను. ఎక్కడుంది ఇప్పుడు నీ బుల్బుల్? నా బుల్బుల్ అంటే నాతో పాటే ఉంటుంది కదా. అర్థం లేకుండా మాట్లాడుకో. మళ్ళీ నాకు ఫోన్ చేయడానికి ట్రై కూడా చేయకో, సరేనా? పెట్టే. కానీ తను వీడికి ఏమైనా పిచ్చి పెట్టిందా? బుల్బుల్ నా ఎదురుగా ఉంది, నాతో మాట్లాడుతుంది అంటున్నాడు. బుల్బుల్ అయితే ఇక్కడే ఉంది కదా, మరి అక్కడ ఇంకో బుల్బుల్ ఎలా ఉంటుంది తను? అరే బుల్బుల్, నేను విప్పుతాను కదా. అరే, నువ్వెందుకు కష్టపడుతున్నావు? నా మనుషులు నిన్ను చాలా కష్టపెట్టినట్టున్నారు. నేను ప్రాణాలు తీస్తాను వాళ్ళవి, చంపేస్తాను వాళ్ళని. బుల్బుల్, ఇలా చూడు, నువ్వు ఇక్కడికి వచ్చేసావు. తొందరలో మన పెళ్లి కూడా అయిపోతుంది. ఇంకా ఈ ముసుగెందుకు? ఈ ముసుగు తీసేసి నీ మొహం నాకు చూపించొచ్చు కదా బుల్బుల్. నీ మొహం చూడడం కోసం ఎప్పటి నుంచో తప్పించిపోతున్నాను. తీసేయి నువ్వు ఈ అటుగోడని. ఏం పర్వాలేదు, నేను తీసేస్తాను ఈ ముసుగుని. మేము వచ్చేసాం. ఇక్కడ జనాలను ఎంక్వైరీ చేయడం కూడా పూర్తి చేశాం. ఎంక్వైరీ కాదు, ఆ ఏరియా మొత్తాన్ని సీల్ చేయండి. అది ఆల్రెడీ మేము చేసాం సార్. డోంట్ వరీ, మీ వైఫ్ తప్పకుండా దొరుకుతుంది. సరే, నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుండండి. నువ్వా? నేనే. నువ్వు నీచుడు అని తెలుసు, కానీ ఇంత నీచానికి దిగజారుతావని ఊహించలేదు. నువ్వు నా చెల్లెల్ని కిడ్నాప్ చేసి తనని బలవంతంగా పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు కదా. నువ్వు గవర్నమెంట్ సర్వెంట్ అయ్యుండి ఇలాంటి ఇల్లీగల్ పనులు ఎలా చేయగలుగుతున్నావు? నువ్వు క్రిమినల్వి. నువ్వు జైల్లో ఉండాల్సిన వాడివి. ఇప్పుడే నిన్ను జైలుకి పంపిస్తాను నేను. నువ్వు చేసిన పనికి తప్పకుండా శిక్ష పడుతుంది. నేనే సాక్ష్యం చెప్తాను. వదిలిపెట్టను నేను నిన్ను. నీ వాగుడు చాలా విన్నాను, గతంలో ఇంకా ఇప్పుడు. ఇక నేను వినను, అర్థమైందా? ఏమసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? రఘు, ఇలా రండి, త్వరగా రండి. కదలకుండా కూర్చో, పట్టుకొని తిని కదలకో. మీ అందరికీ మతిగాని పోయిందా ఏంటి? ఎవరిని తీసుకొచ్చారు?
కిడ్నాప్ చేసేటప్పుడు మొహం చూడనక్కర్లేదా? నేను నిన్ను వదిలిపెట్టను. అలాగే నీకు కూడా బుర్ర పని చేయలేదా? కిడ్నాప్ అయ్యేటప్పుడు నేను బుల్బుల్ కాదని నువ్వైనా చెప్పొచ్చు కదా. బుర్ర నీకే పనిచేయడం లేదు. బహుశా కిందటిసారి నా భర్త చేతిలో తిన్న దెబ్బల ప్రభావం చూపిస్తున్నట్టుంది. అప్పుడు నువ్వు తప్పించుకున్నావు, ఎందుకంటే మా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. కానీ ఈసారి నేనే స్వయంగా సాక్ష్యం చెప్తాను. నేను అందరికీ చెప్తాను. నువ్వే నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ బంధించుంచావని చెప్తాను. నీ గురించి నిజం అందరికీ చెప్తాను, పోలీసులకు చెప్తాను, కోర్టుకు వెళ్ళి చెప్తాను. ఏమన్నావు నువ్వు? పోలీసులకు చెప్పేస్తావా? చెప్పు. పదండి. ఇదా నన్ను పెళ్లి చేసుకోని, నన్ను పెళ్లి చేసుకొని ఉంటే ఈ ప్రాబ్లం వచ్చిండేదే కాదు. ఈరోజు ఎవరు పడితే వాళ్ళు నీ ఇంటి వైపు కన్నెత్తి చూసే అవకాశం కూడా ఉండేది కాదు కదా. కానీ లేదు, నువ్వు నా మాట అస్సలు వినిపించుకోలేదు. ఇప్పుడు అనుభవించావు. రాణి, చెప్పాను కదా, ఈ ఆట కూడా నేనే గెలిచాను. మా అక్క గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు మిస్టర్ కార్పొరేటర్. నువ్వు నీ గురించి ఆలోచించుకో. ఎందుకంటే ఇక్కడికి ఎప్పుడైతే బావగారు ఇంకా ప్రవీణ్ వస్తారో అప్పుడు నేను కాపాడడానికి ఇక్కడ ఎవ్వరూ ఉండరు. చూస్తున్నారు కదా మీరందరూ ఎంత పొగరుగా మాట్లాడుతుందో బుల్బుల్. అరే, మంచితనానికి కాలమే లేకుండా పోయింది. నేను మీకు సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాను, కానీ తను నన్నే మాట్లాడుతోంది. పాపం ప్రజ్ఞ గారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏమో. ఆవిడ మీద నాకు జాలి కలుగుతోంది, కానీ తనకేమో నా మీద కోపం. నానమ్మ గారు, కనీసం మీరైనా చెప్పొచ్చు కదా బుల్బుల్కి. ప్రజ్ఞ గారు తిరిగి రావాలని మీరు కోరుకోవడం లేదో చెప్పండి. కోరుకుంటున్నారు కదా బుల్బుల్. బుల్బుల్, నా మాట అర్థం చేసుకో. నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో అది నీ ప్రేమ కోసమే చేస్తున్నాను, నీ కోసమే చేస్తున్నాను. మీ కుటుంబ సభ్యులు బాధపడితే నువ్వు కూడా బాధపడతావు, నువ్వు బాధపడితే అప్పుడు నేను కూడా బాధపడతాను. నువ్వు బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను బుల్బుల్. నీకోసం నేను ఏదైనా చేయగలను. ఒకరి ప్రాణాలు తీయాల్సి వస్తే దానికి కూడా నేను వెనకడుగు వేయను. నువ్వు నా నుండి సాయం కోరుకున్నా కోరుకోకపోయినా నేను నీకు సాయం చేస్తే ఇస్తాను. నువ్వు నాకు ఒక్క విషయం చెప్పు. దీని గురించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసావు లేదా? ఆ కిడ్నాపర్స్ గురించి ఏమైనా వివరాలు తెలిసాయా? ఏమైనా ఆధారం దొరికిందా? ఏదైనా సాక్ష్యం దొరికిందా? చెప్పు ప్లీజ్. అంతా చెప్పు నాకు. ప్లీజ్ ప్లీజ్ నాకు చెప్పు, నేను నీకు సాయం చేస్తాను. అంతా నేను చూసుకుంటాను బుల్బుల్, ప్లీజ్. ఏ ఆపరేటర్, నేను మీకు సాయం చేయడానికి వచ్చాను. ఎప్పుడైతే నాకు విషయం తెలిసిందో చాలా కంగారు పడిపోయాను. అందుకని నువ్వు తన చెయ్యి ఎందుకు పట్టుకున్నావు? చూడు, నువ్వు తప్పుగా అరే, త్వరగా వెళ్ళి నీళ్ళు తీసురా. వెళ్ళు, నీ ఫోన్ మోగుతుంది చూడు. సమయానికి మోగుతుంది. ఇది వచ్చేస్తానే, 2 నిమిషాలు. త్వరగా. హలో, చూడు మొన్న ఒక ఆడపిల్లని చంపడం నా వల్ల కానే కాదు. నేను ఇంతవరకు ఎప్పుడూ హత్య చేయలేదు. అందుకే నేను నా స్నేహితుడిని పిలిచాను. అతను హత్యలు చేయడంలో మాస్టర్ తెలుసా. అతను వస్తాడు, ఈ అమ్మాయిని చంపేస్తాడు. అప్పుడు మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా అయిపోతుంది కదా. నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు. నేను అడిగిన దానికి చెప్పు, నువ్వు తన చెయ్యి ఎందుకు పట్టుకున్నావు? నేను కేవలం మీకు సాయం చేయడానికి మాత్రమే వచ్చాను. చూడబి, కాస్త ప్రశాంతంగా ఆలోచించు. మనిద్దరం కలిసి నీ వైఫ్ను వెతికితే బాగుంటుంది. ఓ రియలీ? నువ్వు మాకు సహాయం చేస్తావా? నీ సహాయం వెనుక కూడా ఏదో ఒక స్వార్థం తప్పకుండా దాగుంటుందని నాకు తెలుసు. అది కాదు. నీ బుర్రలో ఇప్పుడు ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని నీ బుర్రలోనే ఉండనివ్వు. ఒకవేళ అవి బయటకు వచ్చాయంటే మాత్రం మళ్ళీ నీకు మాట రాకుండా చేస్తాను. ఈ ఇంట్లో నేను ఏదైతే కోరుకుంటానో అదే జరుగుతుంది.
ఈ ఇంటికి నేను ఎవరినైతే పిలుస్తానో వాళ్ళు మాత్రమే రావాలి. ఎందుకంటే పిలవని అతిథులు అలాగే అడగని సహాయం అంటే నాకు చాలా అసహ్యం అని తెలుసుకో. ఇక నా భార్య గురించి అంటావా? తన గురించి నిన్ను రోడ్డు మీద వెళ్తున్న ఊర్ల కుక్కనైనా అడుగుతానేమో, కానీ నిన్ను మాత్రం అడగను. ఏ కాస్త పక్క తీసుకోవా, ఇంకాస్త పక్కకి. ఏం చేస్తున్నావు నువ్వు? ఏదైతే అనుకున్నావా అదే జరిగిపోయింది. ఇప్పుడైతే ఖచ్చితంగా ఇక్కడ భూకంపం వస్తుంది, సునామీ వస్తుంది, అంతేకాదు తుఫాన్ కూడా. మొత్తం అన్ని వస్తాయి, జ్వాలాముఖి కూడా పొంగుతుంది. అరే తిన్నగా చెప్పొచ్చు కదా, ఎందుకు భయపెడుతున్నావు? మీకు తెలుసా ఆలియా, తను అదే ఆ ప్రజ్ఞ ఉంది కదా, తను 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 ఆ కిడ్నాపర్స్ నుంచి పారిపోయిందంట. వాట్? అది మీకెలా తెలుసు? తను అభికి ఫోన్ చేసి చెప్పింది తప్పించుకున్నానని. అందుకే అభి తనని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాడు. తీసుకురావడానికి ఎక్కడికి వెళ్ళారు? ఏదో చాలా మాలో ఏదో చెప్పింది అభికి, అదేంటో నాకు తెలీదు. గాడ్, నేను చెప్పాను కదా కార్పొరేటర్తో చేతులు కలపకూడదని. ఇప్పుడు తను జైలుకి వెళ్ళడమే కాకుండా మనల్ని కూడా తీసుకెళ్తాడు. నేనేమీ చేయలేదు కదా. నా భర్తను జైలు నుంచి విడిపించడం కోసం నేను స్వయంగా జైలుకి వెళ్ళిపోతాను. వైశాలి వదినా. యు నో వాట్ ఆలియా, నువ్వు వెంటనే ఆ కార్పొరేటర్కి కాల్ చేసి మాట్లాడు. డామ్ ఇట్, తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడికి వస్తున్నావు? ఈ గల్లీలో కార్ రాదు. చిన్న గల్లీ ఇక్కడి నుంచి కారు వెళ్ళదు. ఇప్పుడు నేను ఎట్టెళ్ళాలి? ఇక్కడ చాలా గల్లీలున్నాయి. ఏమైంది? దొరికిందా? లేదు, ఎక్కడ కనిపించలేదు. మొత్తం చూసాం, ఎక్కడుందో తెలియట్లేదు. అరే మొన్న ఈ అమ్మాయి చాలా కంగారు పెట్టేస్తా. అయినా మనం వెతికి తీరాల్సిందే కదా. పదండి వెతుకుదాం. మీ ఇద్దరు అటు వెళ్ళండి. రఘు, నువ్వు ఇటు వెళ్ళు. పదండి.
ఫోన్ ఎందుకు ఎత్తట్లేదురా వెతవల్లారా? ఎక్కడ చచ్చారు మీరంతా? హలో, మీరు ఎక్కడున్నారు? కిడ్నాపర్స్ నన్ను చూసేశారు. అతి కష్టం మీద వాళ్ళకి తెలియకుండా ఇక్కడ దాక్కున్నాను. ప్లీజ్ త్వరగా వచ్చేయండి. ప్రజ్ఞ తప్పించుకుందా? పెద్ద గందరగోళం జరిగిపోయింది. ఈ వెధవలందరూ ఏం చేస్తున్నట్టు అక్కడ? నేను ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడడం కుదరదు. వాళ్ళకి నా గొంతు వినిపించిందంటే వెంటనే పట్టేసుకుంటారు. తను ఎక్కువ దూరం వెళ్ళుండదు. ఇంకా అక్కడే అదే ఏరియాలో ఉండుంటుంది. నేను తనని ఎలాగైనా పట్టుకోవాలి, లేదంటే ఈసారి నా పని అయిపోతుంది. ఎవరున్నారు కింద? అది ఫోన్ పడిపోయింది. సారీ. కనపడిందా? అటువైపు వెళ్తోంది. పట్టుకోండి.